పార్టీ మనందరం కూడా దీనికి భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా, నంద్యాల ఇన్సిడెంట్ లాంటివి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? మాధ్యమాల్లో, ప్రసార మాధ్యమాలు కూడా నా కోరిక ఏంటంటే ఎంతసేపు తిట్ల పురాణాలు కాకుండా మీరు ఇవ్వాల్సింది ఇలాంటి చర్చలు, ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి, దాని మీద కొంచెం హెల్తీ డిబేట్స్ పెట్టండి. మనోహర్ గారు సివిల్ సప్లైస్ ఎంత బలంగా పనిచేసిన మనోహర్ గారు మీకు మనస్ఫూర్తిగా మా అభినందనలు తెలియజేస్తాను. పొద్దున హైదరాబాద్లో కూడా మాట్లాడుతున్నారు, అధికార యంత్రాంగం అందరూ మీరు చాలా బాధ్యతగా ఉన్నారు, భయపడుతున్నారు ఏంటని అడిగితే ఇట్లా సివిల్ సప్లైస్ ఇంత బలంగా ఉంది, పనిచేస్తాను. మనోహర్ గారికి అభినందనలు తెలియజేస్తాను. మీరు రావటంలో రేట్లు తగ్గినాయి, మొత్తం నిత్యావసర వస్తువులు తగ్గించారు, అది మీకు హ్యాట్స్ ఆఫ్ మీకు. అలాగే కల్తీ చేస్తున్న ఎవరికైనా సరే మనకి పౌర సరఫరాలకు సంబంధించిన పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన రైస్ని, అక్రమ ఎగుమతుల్ని ఖచ్చితంగా బలంగా ఎదుర్కొంటాం. అది రేపు క్యాబినెట్ మీటింగ్లో కూడా మాట్లాడుతాం దాని గురించి. పెట్టుబడులు వచ్చేలాగా, భవిష్యత్తు ఆనందదాయకంగా ఉండేలాగా, అందరికీ ఉపాధి అవకాశాలు కల్పించేలాగా భవిష్యత్తులో మనందరి కార్యక్రమాలు ఉంటాయి. మీ అందరికీ నేను అండగా ఉంటానని తెలియజేసుకుంటూ, జస్ట్ మీకు 2 వీక్స్ ముందు మీరు నాకు దయచేసి మీరు అందరూ నా అపాయింట్మెంట్ కావాలి, మీతో నాతో మాట్లాడాలంటే నేను మీకు అందుబాటులో ఉంటాను. నాతో పాటు కాకుండా మన నాయకులు కూడా ఇక్కడే వారానికి ఒక్కొక్క ఎమ్మెల్యేని ఇక్కడే ఉండమని చెప్పాను. దాదాపు నెలలో 30 రోజులుంటే మనకున్న 23 మంది ఎమ్మెల్యేలు కానీ, 2 ఎంపీలు కానీ, 23 మంది నాతో సహా రోజుకి ఒకళ్ళని చొప్పున ఇక్కడ ప్రత్యేకించి మీకు అందుబాటులో ఉంటాం. మీ నియోజకవర్గపు కష్టాలు కావచ్చు, ప్రజల సమస్యలు కావచ్చు, ఏదైనా సరే మీకు చెప్పుకోవడానికి మీకు అండగా మీకు ఇక్కడే ఉంటారు, కనీసం ఒకళ్ళు ఉంటారు. సో ఈ సందర్భంగా మీ అందరికీ ప్రతి నియోజకవర్గానికి, ప్రతి ఎమ్మెల్యే గారికి కానీ, ప్రతి ఎంపీకి, ప్రతి ఒక్కరు కూడా కేంద్ర కార్యాలయంలో ఒక రోజు మీరు గడపాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటాను. సో మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై హింద్.